అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అంటే అది ఇప్పటికిప్పుడు అయ్యే పనో కాదో చెప్పలేం, కానీ సంవత్సరంన్నర 2 ఏండ్ల లోపు ఖచ్చితంగా ఈ పని అయితే జరగనుంది. అందుకు అటు అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్షాన్ని కనువిప్పు కలిగించే విధంగా, అంటే వాళ్ళు ప్రజల కోసం మరింత కష్టపడే విధంగా ఒక పోల్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక డేటా అంటూ రిలీజ్ చేసింది. ఉన్న పళంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏదైతే 11 సీట్లు ఉన్నాయో ఆ 11 సీట్లకు సంబంధించి ఎలక్షన్స్ కన్నా వస్తే ఎవరు గెలుస్తారు అనే దానిపైన పెద్ద క్వశ్చన్ మార్క్తో ఆ యొక్క కంపెనీ పేరు వచ్చి పయనీర్ పోల్ స్ట్రాటజీస్. దీనికి సంబంధించి వాళ్ళంటూ ఒక డేటా రిలీజ్ చేయడం జరిగింది. ఉన్న పళ్ళంగా 11 చోట్ల ఎలక్షన్స్ జరిగితే అసలు ఈ ఎలక్షన్స్ ఎందుకు జరుగుతాయి మనం ఒకసారి పూర్వాపరాల్లోకి పోయి ఆలోచన చేసి చూస్తే, జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటున్నాడు. అది సపరేట్ సబ్జెక్ట్ కావచ్చు కాక డెప్త్ మాట్లాడితే, గతంలో అటు వెంకయ్యనాయుడు గారు కానీ పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ మన రాష్ట్రానికి సంబంధించి ఇటువంటి వారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ సమయంలో ఉన్న చీఫ్ మినిస్టర్లు కూడా బుక్కులు తెచ్చుకొని రాసుకొని నోట్ చేసుకొని మరి ఇది ప్రజాహితం కోసం ఈ పనులు చేయాలని రాసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు ఏ ప్రతిపక్ష హోదా ఉండేది కాదు. అటు ఢిల్లీ విషయం చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే ఎల్కే అద్వానీ గారు కేవలం 2 ఎంపీలు ఢిల్లీ స్థాయిలో, ఆ 2 ఎంపీలనే వాళ్ళు కొనసాగించుకుంటూ వాళ్ళ కష్టంతో బీజేపీ పార్టీ యొక్క నిర్మాణం చేపట్టి ఏ రోజున వాళ్ళకు ప్రతిపక్ష హోదా లేనే లేదు. కానీ వాళ్ళ యొక్క స్వయం కృషితో బీజేపీ పార్టీని ఇంత దాని చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అదేవిధంగా 2014లో ఈ యొక్క రాహుల్ గాంధీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 44 ఎంపీ సీట్లు మాత్రమే వస్తే వాళ్ళకు కూడా ప్రతిపక్ష హోదా దక్కల. అందుకు వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు అక్షింతలు వేసి మీరు ఏదైనా ఉంటే మీరు పార్లమెంట్లో తేల్చుకోండి, ఇది కోర్టు పరిధిలో లేదు, అసలు దానికి సంబంధించిన చట్టమే లేదు అంటే ఆ రోజున కూడా ప్రతిపక్ష హోదా అటు కాంగ్రెస్ కూడా రాకుండా పోయింది. తర్వాత కాలంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి టీడీపీని ఉద్దేశించి మీ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము మీ దగ్గర నుంచి 5 మందిని కానీ ఇట్లా లాగేస్తే అంటే 18 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరు, అప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఉండనంటే ఉండదు అని జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే స్వయంగా మనం చూసాం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో పేట్రేగిపోయే విధంగా ఆయన అసెంబ్లీలో బిహేవ్ చేసే సమయాన్ని అవన్నీ మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మౌలాంకర్ చట్టం 1955 టైంలో అది ఆ చట్టమే మన దేశం మొత్తం పాటిస్తూ ఉంది. అటు పార్లమెంటు కానీ ఇటు అసెంబ్లీకి సంబంధించి 10% కన్నా అసెంబ్లీ స్థానాలు కన్నా ఏ పార్టీ అయినా కోల్పోతే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఉండనంటే ఉండదు అని. సో ఈ చట్టం పైన జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా విశ్వాసం లేనట్టుంది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఏదైతేనే ఆయన దగ్గర ఉన్నటువంటి 11 సీట్లకి ఎలక్షన్స్ ఏ విధంగా వస్తాయంటే 60 రోజులు కన్నా అసెంబ్లీకి వరుసగా అటెండ్ అవ్వకపోతే అక్కడ అతను ఎమ్మెల్యేగా అనర్హుడు, ప్రజలకు ఏ విధంగా సేవ చేసే లక్షణం ఆ ఎమ్మెల్యేకు లేదు అని చెప్పి బై డిఫాల్ట్గా అతను ఎమ్మెల్యేకి రిజైన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి, అది రూల్. అందుకు గాను జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే దానికి వచ్చి సంతకం పెట్టిపోయినాడు. ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు ఈ రూల్ ఉంది అని చెప్పినాడో, చెప్పిన తర్వాత ఆయన వెన్నులో వణుకు పుట్టి మొన్నటికి మొన్న గవర్నర్ ప్రసంగం రోజు ఆగమేఘాల మీద 11 నిమిషాలు టైం పెట్టుకొని ఉన్న పళ్ళంగా బయటకు వెళ్ళిపోయినాడు. అంటే ఆయనకు కనీసం ఒక లాజిక్, ఒక చట్టంలోని లొసుగులు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. అంటే ఈ రోజు నేను సంతకం పెట్టాను, ఇంకా 20 రోజులు నాకు అటెండెన్స్ ఎక్స్టెండ్ అవుతుంది అనుకున్నాడు. అప్పుడు దాకా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి. సంతకం పెట్టాం, ఇంకా 20 రోజులు టైం ఉండదు అనుకున్నాడు. కానీ అదే రోజున రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీ కార్యదర్శి ఏం చెప్పారంటే గవర్నర్ ప్రసంగాన్ని ఒక ప్రత్యేక దినంగా చూస్తారు, అది అసలు అటెండెన్స్ లెక్కలేకే రాదు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలకలాగా తయారైంది. కుండు మీద కారం పోసినట్టు సాక్షాత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మీడియా సమావేశానికి వచ్చి ఏమన్నాడంటే ఇంకా ఎటు పక్షంలో ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వనంటే ఇవ్వము అని చెప్పడం జరిగింది. అప్పుడు పులివెందుల పులిబిడ్డ పౌరుషానికి నిలువెత్తు నిర్వచనం అనే జగన్మోహన్ రెడ్డి ఇవ్వము అని చెప్పినా కూడా ప్రతిపక్ష హోదా ఇస్తానే వస్తామని ఒక పక్క చెప్తున్నాడు, వీళ్ళేమో ఇవ్వమని చెప్తున్నాడు. ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వస్తాడు? సో ఇంత పౌరుషం గల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు అని వైసీపీ వాళ్ళే చెప్పుకున్నారు, చెవులు కొరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా అదే వార్త హల్చల్ అవుతా ఉంది. అవన్నీ తలదనే విధంగా జగన్మోహన్ రెడ్డి గానే వస్తే పార్టీ ఉన్నా లేనట్టే, పార్టీ చచ్చిపోయినట్టే. అసలు పార్టీ కేడరంతో బ్రతికుందిరా అంటే జగన్మోహన్ రెడ్డికి పౌరుషం ఉండాలి అనే ఒక బ్రాండ్తోనే ఆ పార్టీ ఇంకా కాస్త గొప్ప బతుకుంది. సో జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యం. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు కనుక వస్తే పులివెందల నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి 61,687 ఓట్లతో మెజారిటీతో గెలవడం జరిగింది.
ఇప్పుడు 2025లో కన్నా ఉప ఎన్నికలు కన్నా జరిగితే 30,000 ఓట్లు మెజారిటీ వస్తుంది. దానికి 10,000 తగ్గచ్చు లేదా 10,000 పెరగచ్చు. అంటే ఆయన మెజారిటీ 20,000 ఉండొచ్చు లేదా 40,000 అయినా ఉండొచ్చు. సో అది పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి. అదేవిధంగా ఇది బద్వేల్, ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ. అక్కడ 2024లో 18,567 ఓట్ల మెజారిటీతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలిచారు, వైసీపీ ఎమ్మెల్యే. ఇప్పుడు అదే మెజారిటీ 15,000 ఓట్లకు మాత్రమే పరిమితం అయ్యే విధంగా ఉంది. ఒక 5,000 అటు ఇటు కావచ్చు, అంటే 10,000 మెజారిటీ కావచ్చు, 20,000 లోపే ఉండొచ్చు ఆ మెజారిటీ. అదేవిధంగా అరకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి అది ఎస్టీ కాన్స్టిట్యున్సీ. అక్కడ గతంలో 31,877 ఓట్లతో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైతే 20,000 నుంచి 25,000 లేదా 15,000 లోపే మెజారిటీ పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అక్కడ కూడా 3,000 ఓట్లు కోతపడే అవకాశం ఉంది అక్కడ పోటీ చేసే ఎమ్మెల్యేకి. అదేవిధంగా పాడేరు, అక్కడ అదొక ఎస్టీ నియోజకవర్గం. గతంలో 19,000 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కన్నా చూస్తే కేవలం ఆ మెజారిటీ 10,000కు 3,000 అటు కావచ్చు ఇటు కావచ్చు, ఆ మెజారిటీతో పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఇక్కడ 11 నియోజకవర్గాల్లో కేవలం వైసీపీ 4 అంటే 4 చోట్ల గెలవనుంది. సో వై నాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి 11కు పడిపోవడము, ఆ 11 నుంచి కేవలం 4 సీట్లకు పడిపోవడము వైసీపీ పతనావస్థకు చేరిందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇంకా చూస్తే ఎన్డీఏ కూటమి అంటే అటు జనసేన, ఇటు టీడీపీ, ఇటు బీజేపీ ముగ్గురు సంయుక్తంగా కలిసి పోటీ చేస్తే ఈ 11 నియోజకవర్గాల్లో ఏవి గెలుస్తారు అని ఒకసారి మనం చూస్తే, ముందుగా పొంగనూరు నియోజకవర్గం. ఈ పొంగనూరు నియోజకవర్గం పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హ్యాండ్ ఓవర్లో ఉంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి గతంలో 6,619 ఓట్లతోనే గెలిచాడు. అతను ఒక అన్అఫిషియల్ సీఎంగా కూడా చెప్తారు. అక్కడ కూడా కేవలం 6,000 ఓట్లతో గతంలో గెలిచాడు పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయితే 12,000 నుంచి 15,000 ఓట్లతో టీడీపీ కూటమి గెలిచే ఛాన్స్ అంటూ ఉంది. ఇంకా మంత్రాలయం, కర్నూలులోని మంత్రాలయం నియోజకవర్గంలో గతంలో 12,800 ఓట్లతో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు అక్కడ ఏకంగా 18,000 ఓట్ల మెజారిటీతో కూటమి ప్రభుత్వం గెలిచే ఛాన్స్ అంటూ ఉంది. ఇంకా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి కేవలం 2,634 ఓట్లు మెజారిటీ వచ్చింది వైసీపీ వారికి. ఇప్పుడు 15,000 నుంచి ఒక 3,000 అటు కావచ్చు లేదా ఇటు కావచ్చు, 15,000 నుంచి 18,000 ఓట్ల మెజారిటీతో అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎర్రగొండపాలెం, అక్కడ 5,200 ఓట్లతో మెజారిటీతో 2024లో వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ చూస్తే అక్కడ కూడా ఏకంగా 10,000 ఓట్ల మెజారిటీతో కూటమి పార్టీలు గెలిచే ఛాన్స్ అంటూ ఉంది. ఇంకా తంబాలపల్లె, ఇదే చిత్తూరు జిల్లాలోని తంబాలపల్లె నియోజకవర్గానికి వైసీపీ నుంచి 10,103 ఓట్ల మెజారిటీ వచ్చింది 2024లో. ఇప్పుడు 15,000 నుంచి 18,000 ఓట్ల మెజారిటీతో ఈ యొక్క కూటమి పార్టీలు గెలిచే ఛాన్స్ అంటూ ఉంది. ఇంకా కడప జిల్లాలోని రాజంపేటలో అయితే గతంలో కేవలం 7,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచింది. అక్కడ లాస్ట్ రౌండ్ వరకు కూడా కూటమి పార్టీదే హవాగా ఉంది. అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఇది. కానీ లాస్ట్ రౌండ్లో ఎలక్షన్లో ఆ యొక్క లాస్ట్ రౌండ్లో తారుమారు కావడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏకంగా 10,000 నుంచి 13,000 ఓట్ల మెజారిటీతో అక్కడ ఆ అభ్యర్థి గెలిచే ఛాన్స్ అంటుంది కూటమి పార్టీల నుంచి. ఇంకా ఫైనల్గా దర్శి నియోజకవర్గం నుంచి పట్టుమంది 2,500 ఓట్ల మెజారిటీ రాలేదు ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యేకి. ఇప్పుడు అక్కడే కన్నా ఉప ఎన్నికలు కన్నా అనివార్యం అయితే 15,000 నుంచి 18,000 ఓట్ల మెజారిటీతో దర్శి నుంచి కూడా కూటమి పార్టీలు ఆ ఎమ్మెల్యే సీట్ని కైవసం చేసుకున్నాయి. సో ఎన్నికలు ఎలాగో 15 నెలల్లో 2 సంవత్సరాల్లో పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈలోపు సూపర్ 6 హామీలు కన్నా పనిచేస్తే, అంటే పూర్తి స్థాయిలో ఇంకా అమలు కాలేదు, ఈ మే నుంచి ఇంకొక 2-3 పథకాలు ఎక్సిస్టెన్స్ చేస్తున్నారు. ఇంకా సంవత్సరం ఆఖరికి మిగిలిన 2 పథకాలు కూడా అమలైతే ఈ 4 సీట్లలో కూడా ఈ పులివెందల సీట్లో కేవలం 7,000 నుంచి 10,000 ఓట్ల మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఛాన్స్ ఉంది. మిగిలిన నియోజకవర్గాల సంగతి ఇంకా ప్రజల చేతల్లో ఉంది, అది ఎలాగోనో చూడాలి. ధన్యవాదాలు.